నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లి పురపాలక సంఘానికి సంబంధించి 40 సంవత్సరాల ముందు జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన కమిషనర్. రేషన్ కార్డులకు సంబంధించి 7 రకమైన సేవలు అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్న తహసీల్దార్ ధనుంజయులు. నూతన రేషన్ కార్డు కావలసిన వారు సచివాలయం ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన తహసీల్దార్. మదనపల్లి పురపాలక సంఘానికి సంబంధించి 40 సంవత్సరాల ముందు జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయ టౌన్ ప్లానర్స్తో కలిసి నూతన మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జాకీరావు ఉన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ మున్సిపాలిటీల చుట్టూ పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. పీకేఎం ఉడా అనుమతితో కలిసి ఈ ప్లాన్ను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ నందు కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగిందని అన్నారు. గతంలో కొన్ని ప్రాంతాల శోస్త్రియం, ఇండస్ట్రియల్ తదితర వాటి కింద ఉండడంతో ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్ మంజూరు చేయలేకపోయామన్నారు. అటువంటి కొన్ని ప్రాంతాలను ఈ జాబితాల నుండి మినహాయించడం జరిగిందన్నారు. ఇక మీదట ఆయా ప్రాంతాల్లో ఎవరైనా ఇళ్లను నిర్మించుకోవాలంటే టౌన్ ప్లానింగ్ ద్వారా ఇంటి ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదివరకే ఇళ్లను నిర్మించుకున్న వారు ప్లానింగ్ కోసం ప్రభుత్వం నుండి అనుమతి వచ్చే వరకు ఆగాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చాక సదరు భవన యాజమానులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మదనపల్లె పట్టణానికి సంబంధించి పట్టణం ఏ విధంగా డెవలప్ చేయాలి అనే విధంగా ప్లాన్ చేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన టౌన్కి మన మాస్టర్ ప్లాన్ అనేది గతంలో పీకేఎం కూడా ద్వారా మనం ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అనేది పంపించడం జరిగింది. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత దాని మీద మనం పబ్లిక్ నుంచి అబ్జెక్షన్స్ అనేవి కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ అబ్జెక్షన్స్లో మనకి సుమారుగా ఒక 17 అబ్జెక్షన్స్ అనేవి రావడం జరిగింది. అంటే కొన్ని ఏరియాస్లో మాస్టర్ ప్లాన్ బోర్డు వద్దు అనడం, లేదు జోనింగ్ రెగ్యులేషన్స్, ఇలా కొన్ని అబ్జెక్షన్స్ అనేవి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలాగే ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వారు ఫీల్డ్ లెవెల్లో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నీడ్ని బట్టి పబ్లిక్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం ప్రపోజల్ అనేది ఫైనల్గా పంపించడం జరిగింది. అక్కడ టీటీసీపీ ఆఫీస్లో వాటిని స్క్రూటినీ చేసిన తర్వాత టౌన్కి అవసరమైనటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డైరెక్టరేట్ నుంచి రికమెండేషన్స్తో మనకి గవర్నమెంట్కి వెళ్ళి కొత్త మాస్టర్ ప్లాన్ అనేది మార్చిలో మనకి అప్రూవ్ కావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మనకి ఈ కొత్తగా వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో కొత్తగా వచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు ప్లాన్లు అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని ఏరియాస్లో గతంలో అయితే రెసిడెన్షియల్ ఏరియా ఉన్న చోట కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అక్కడ మేము ప్లాన్ పెట్టుకోలేకపోతున్నాము, ఇలాంటి ఇబ్బందులు కొన్ని తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా అక్కడ కొన్ని అబ్జెక్షన్స్ తీసుకురావడం జరిగింది. సో వాటిని కూడా రెక్టిఫై చేస్తూ మనం ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్ కూడా మున్సిపల్ ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే మాస్టర్ ప్లాన్ వెరిఫై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అలాగే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్స్ అలాగే మీ సచివాలయ పరిధిలో ప్లానింగ్ సెక్రటరీస్ దగ్గర కూడా ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మేడం, గతంలో ఇల్లులు కట్టేసిందను ప్లానింగ్ అప్రూవల్ లేక ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలి, ప్లాన్ అప్లై చేసుకోవాలి? కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని అంటే కనుక ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల మేరకు ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ కిందే ప్లాన్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి కొత్త గైడ్లైన్స్ ప్రకారం
మీరు ప్లాన్ అప్రూవల్కి తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆల్రెడీ కట్టుకున్న దానికి ఇప్పుడు ప్లాన్ అనేది ఇప్పుడు ఇవ్వటం వీలు పడదు. ఎప్పుడైనా మనకి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా మేడం ప్లాన్ కోసం? ఎవరైతే కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డులకు సంబంధించి 7 రకమైన సేవలు అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తహసీల్దార్ ధనుంజయులు తెలిపారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన 7 సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. నూతన రేషన్ కార్డు మంజూరు, రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చడం లేదా తీసివేయడం, కార్డు విభజన, రేషన్ కార్డును వీఆర్ఓకు అప్పగించడం, చిరునామా మార్పు, ఆధార్ కార్డును రేషన్ కార్డుతో అనుసంధానం చేయడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలకు ఏవైనా అనుమానాలు ఉంటే సంబంధిత వీఆర్ఓను సంప్రదించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మనకి ఈ రైస్ కార్డు సంబంధించి ఇదివరకు చాలా వరకు కూడా రైస్ కార్డులో చనిపోయిన వారి పేరు కానీ లేదంటే విభజన జరిగిన తర్వాత లేదా కొత్తగా జన్మించిన వారి పేర్లు నమోదు చేసుకోవడానికి ఇలాంటి పలు రకాల సమస్యలు ఉండేవి. వాటి కోసము ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు 6/5/2025 నాడు సర్క్యులర్ ద్వారా ఈ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీ నుంచి మే 7వ తేదీ నుంచి అంటే నిన్నటి దినం నుంచి కూడా మనకి ఈ సర్వీస్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఇందులో మొత్తం 7 రకాల సర్వీసులన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకున్న వెంటనే వీరికి ఆ విచారణ చేసి ప్రతి లాగిన్లో కూడా అప్డేట్ చేసిన తర్వాత అవన్నీ కూడా అప్డేట్ కావడం జరుగుతుంది. ఆ 7 సర్వీసుల్లో మొదటిది కొత్తగా రైస్ కార్డు, అంటే కొత్త రైస్ కార్డు ఇంతవరకే కార్డు ఏది లేకుండా ఉన్నవారికి కొత్తగా రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి సర్వీసు ఇవ్వడం జరిగింది. అదే రెండవది మెంబర్ అడిషన్ టు రైస్ కార్డు, అంటే ఇది వరకే ఉన్న రైస్ కార్డులలో ఎవరైనా కొత్తగా చేర్చాల్సిన పేర్లు ఏదైనా ఉంటే, అంటే వివాహమై వచ్చిన వారు కావచ్చు, లేదంటే కొత్తగా పుట్టినవారు కావచ్చు, ఇలాంటివి కొత్తగా పేరు నమోదు చేయడానికి కూడా సర్వీస్ ఉంది. అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు, అంటే ఇది వరకే ఉన్న కార్డులలో వాళ్ళు కార్డు విభజన, ఫ్యామిలీ విభజించబడి ఉంటారు, వివాహమై కావచ్చు, లేదంటే ఎక్కువ ఉమ్మడి కుటుంబం నుంచి విభజన జరిగి ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఇదివరకు కార్డులో అంతా కూడా కలిసే ఉన్నారు. అలాంటి విభజన చేసుకోవడానికి కూడా వారు సరైన ఆధారాన్ని చూపించి ఉన్న కార్డులో నుంచి ఎవరు విభజన కావాలి, ఉన్న కార్డులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్డులు ఎవరు ఉండాలి అని కూడా వాళ్ళు స్ప్లిట్టింగ్ కార్డు చేసుకోవడానికి కూడా ఉంది. అదేవిధంగా 4వది మెంబర్ డెలిషన్ ఫ్రమ్ రైస్ కార్డు, అంటే ఒక రైస్ కార్డులో ఎవరైనా వివాహమై బయటకు వెళ్ళినా లేదంటే వేరే కారణాలలో వెళ్ళినా అలాంటి వారిని కూడా డిలీట్ చేయడానికి ఇదివరకు సర్వీసు హోల్డ్లో ఉండేది, పెండింగ్లో ఉండేది. ఇప్పుడు ఆ సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ కార్డులోకి సంబంధం లేని వాళ్ళు కూడా పొరపాటుగా ఎవరైనా ఉన్నా లేదంటే ఆ కార్డు నుంచి సపరేట్ కావాల్సిన కూడా డిలీషన్ చేయడానికి కూడా సర్వీస్ ఉంది. అదేవిధంగా సరెండర్ ఆఫ్ రైస్ కార్డు, ఇప్పుడున్న రైస్ కార్డుని ఎవరైనా కూడా అప్పుడు వారు పేద కుటుంబానికి చెందినప్పుడు రైస్ కార్డు వచ్చి ఉండొచ్చు, తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగస్తులైనా లేదంటే ఆ కుటుంబంలో ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేకపోయినా ఇలాంటివి ఏదైనా రైస్ కార్డులు ఉంటే వాటిని సరెండర్ చేసి పూర్తిగా గవర్నమెంట్కి సరెండర్ చేసి వాటిని క్యాన్సిల్ చేయడానికి కూడా వారే వాలంటీర్గా సరెండర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు సర్వీస్ కలదు. అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డు, ఈ రైస్ కార్డులో ఒక చోట నుంచి కూడా ఇంకో చోటికి టెంపరీ మైగ్రేషన్ కావచ్చు, లేదంటే వేరే మండలం నుంచి వేరే గ్రామం నుంచి టౌన్ కావచ్చు, టౌన్ నుంచి గ్రామాలు కావచ్చు, ఇలాంటివి ఎవరైనా అడ్రస్ చేంజ్ అయినా కూడా వారు కూడా ఇప్పుడు దాంట్లో చిరునామా మార్పు కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 7వ సర్వీస్, లాస్ట్ సర్వీస్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ రైస్ కార్డు, అంటే రైస్ కార్డులో సంబంధము ఉన్న వారు కాకుండా ఇతరుల ఆధార్ నెంబర్ అనేది లింక్ అప్ అయి ఉంటే వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. కాబట్టి అలాంటిది కూడా వాళ్ళు కరెక్ట్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇస్తే కార్డు సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చేసి ఆధారు రైస్ కార్డుకి లింక్ కరెక్ట్గా చేయడానికి కూడా వీలుంటుంది. కాబట్టి ఈ 7 రకాల సర్వీసుల్లో ఇదివరకే సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయం అప్లై చేసుకుంటే చాలు. తదుపరి అవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసి మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్, రెవెన్యూ వారు కూడా ఎంక్వైరీ చేసి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో అవన్నీ కూడా చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. కాబట్టి వీరికి అన్నిటి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, వారికి
బీపీఎల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరికీ కూడా మిగతా వాటికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు ఏవైనా ఇదివరకు ఉన్న రైస్ కార్డులో ఉన్నవి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇది 7/5/2020 నుంచి కూడా మనకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రస్తుతానికైతే గవర్నమెంట్ కట్ ఆఫ్ డేట్ ఏమీ ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వెంటనే ఈ మేలో జూన్లో కూడా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం. మదనపల్లి రూరల్ మండలం కనుమలో గంగమ్మ ఆలయ కమిటీ నియామకానికి దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎండోమెంట్ శాఖ జిల్లా అధికారి విశ్వనాథ్ తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా మదనపల్లి మడికయ్యల శివాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో రమణ, అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్, సిబ్బంది రాజశేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఆలయానికి 10,000 రూపాయలను అర్చకుని జీతం దీపధూపాల కోసం కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ పైకాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని జిల్లా వ్యాప్తంగా తనిఖీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా మదనపల్లి రూరల్ మండలంలోని కనుమలో గంగమ్మ ఆలయానికి సంబంధించి నూతన కమిటీ ఏర్పాటుకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఆశావాహనులు ఉంటే ఈ నెల 25వ తేదీలోపు దేవాదాయ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నియమ నిబంధనలను అనుసరించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ కమిషనర్ వారు శ్రీ కనుమల గంగమ్మ దేవస్థానం బసిడికొండలో వెలిసినటువంటి కనుమల గంగమ్మ దేవస్థానం మదనపల్లి మండలం ఈ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు నియామకానికై నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. 6వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఉత్సాహమైనటువంటి అభ్యర్థులు 25వ తారీఖు లోపున జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయం రాయచోటి అన్నమయ్య జిల్లాకు వారి యొక్క అప్లికేషన్లు నిర్ణీత ఫారం 2 నందు పూర్తి చేసి సెల్ఫ్ అఫిడవిట్ అంటే వారి మీద ఎటువంటి నేరారోపణలు లేవని సెల్ఫ్ అఫిడవిట్, తర్వాత పోలీసు వారి యొక్క సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఇతర వివరాలని మా కార్యాలయానికి అందజేస్తే వారి యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని నేను మా ప్రధాన కార్యాలయానికి పంపిస్తాను. కాబట్టి ఉత్సాహం కలిగినటువంటి అభ్యర్థులు ఈ దేవస్థానపు ట్రస్ట్ బోర్డు నియామకానికై దరఖాస్తులు 25వ తారీఖు లోపున జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయానికి చేరేటట్లు సమర్పించమని మీడియా ముఖంగా ఎంసీటీవీ వారికి నేను ఈ సందర్భంగా వారి ద్వారా తెలియజేస్తాను. అన్నమయ్య జిల్లాలో 275 దేవస్థానానికి ప్రభుత్వము నెలకు 10,000 రూపాయల చొప్పున ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు జీతము వాళ్ళ యొక్క డైరెక్ట్గా ఎస్బీ అకౌంట్లో జమ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ 275 దేవాలయాల తనిఖీ నేను చేపట్టాను. దాదాపు 70 దేవాలయాలు నేను ఇప్పటికీ సందర్శించాను. ఈ మదనపల్లి డివిజన్లో టెంపుల్ కూడా ఈరోజు నేను తనిఖీ చేయడానికి నేను వచ్చాను. 7,000 రూపాయలు అర్చకుని జీతము, 3,000 రూపాయలు పడితరం మాదిరిగా మొత్తం 10,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అర్చకులకు. ఆ తనిఖీ నిమిత్తమై నేను ఈరోజు ఇక్కడ మదనపల్లికి వచ్చి ఉన్నాను. ఎక్కడైనా కూడా ల్యాప్సెస్ నా నోటీస్కి వస్తే మా కమిషనర్ గారికి పంపించి ఆ ధూపదీప నైవేద్యం పథకం క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనుకాడమని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వడ్డీ కాస్లవాడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లి పట్టణానికి చెందిన దిగువకమ్మపల్లి వాసులు సింహవాహనంపై ఊరేగుతున్న వెంకటరమణుడికి అడుగడుగున హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకొని ఆ శ్రీనివాసుడిని సింహవాహనంపై తమ ప్రాంతంలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
వెంకటరమణ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు 2వ రోజు పురస్కరించుకొని దేవకంపల్లి అనవాయితీగా వచ్చే సింహవాహనాన్ని మేము దేవకంపల్లి భక్తాదులమైన అందరము ఈ దినము స్వామివారిని ఊరేగించుకుని దేవకంపల్లిలో స్వామివారిని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు అనవాయితీగా అనువంశికంగా కొన్ని ఏళ్ల నుంచి వస్తూ ఉన్న ఆచారం. ప్రజల సుఖ సంతోషాల గురించి మేము ప్రార్థించి ఆ దేవదేవుణ్ణి మా ఇళ్ళవేల పైన వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని దేవకంపల్లి తీసుకొని పోతున్నాం. జాగ్రవాఘం తస్య వింధతే విష్ణోర్య పరరం వరం శ్రేయకాంతాయ కళ్యాణనిధయే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్ర एवं वेदनामदनामदनपयामि दशाङ्गुलं दिवं सुगन्धं च मनोहरं कपिलाक्तन्दूपोऽयं प्रतिमुक्षतां दिव्यपरिमळं जिष्णोरसस्य वाजनः सुरभिनो मुखाकरत् प्राणायोगं शितारिषत् ॐ दधिक्रावणो अकारिषम् कृष्णोरसस्य वाजिनः सुरभिनो मुखाकरत् प्रणआयोगं सीतारिषत् ॐ दधिक्रावरणो अकारिषं जिष्णोरसस्य वाजनः सुरभिनो मुखाकरत् प्रणआयोगं सीतारिषत् ॐ दधिक्रावरणो अकारिषं जिष्णोरसस्य वाजनः सुरभिनो मुखाकरत् प्रणआयोगं सीतारिषत् ॐ दधिक्रावरणो अकारिषं जिष्णोरसस्य वाजनः सुरभिनो मुखाकरत् प्रणआयोगं सीतारिषत् मधुक्षरन्ति सिन्धुवः माड्येन सन्तोषधीः मधुपर्को मधुपर्कः ऋषिमः श्रीदेवगुरे महालक्ष्मी वेङ्कटेश्वर स्वामी देवताभ्यो नमः स्वाधर्मिन्द्राय स्वाधर्मित्राय वरुणाय वायुवे बृहस्पतिर्मधुमागं तदाभ्यः ॐ स्वादपवस्य दिव्याय जन्मने स्वाधरीन्द्राय सहनीतनाम्ने स्वाधर्मित्राय वरुणाय वायुवे बृहस्पतिर्मधुमागं तदाभ्यः देवो वत्सवितोर्गुण तच्छेत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः ॐ शुक्रमसि ज्योतिरसि वेदोसि देवो वत्सवितोर्गुण तच्छेत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः तारान्दुरादर्शां नित्यपुष्टान् गणेशनीम् ईश्वरीकं सर्वभूतानां स्वामिवोपक्रये श्रियम् ॐ गन्धद्वारान्दुरादर्शां 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 नित्यपुष्टान् गणेशनीम् ईश्वरीकं सर्वभूतानां स्वामिवोपक्रये श्रियम् दिव्यपरिमळ हरिद्रोदक स्नानं समर्पयामि हरिद्रोदकस्नानानन्तरतः मधुक्षरन्ति सिन्धुवः माड्येन सन्तोषधीः मधुपर्को मधुपर्कः ॐ मधुपादार्दायते मधुक्षरन्ति रश्मिभिः ॐ आज्येनास्मर्पयामि आज्यस्नानं मधुस्नानां च करिष्ये नमः ॐ राघवे नमः ॐ शेषाद्रङ्गयाय नमः ॐ वृषद्रगोचराय नमः ॐ वैष्णवे नमः ॐ सनकाय नमः योगिपूजे ॐ केशवाय नमः ॐ नाराय नमः
ओम गोविंदाय नमः ओम त्रिविक्रमाय नमः ओम भावनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय मुञ्चन्ति रसः यात्कलनीयाः अबलाः अपुष्पाः याच्च पुष्पिणीः बृहस्पतिः दशाङ्गुलं सुगन्धं च मनोहरं कपिलाक्षन्दोऽयं हृदयमुक्षरां गणवोममादित्यादि नवग्रहवोमं करिष्ये दिरेरण्यस्वा सरसरेर्मन्यस्वारेवतमिदप्रसूवा भवमत्रवद्गमं चेत्तराजं ब्रह्मणां ब्रह्मणत्वरा आनश्वन्वन्नोदविद्धिराजं खस्वाहा ॐ गणानां स्वाहा ब्रह्मणां ब्रह्मणत्वरा आनश्वन्वन्नोदविद्धिराजं खस्वाहा आनश्वन्वन्नोदविद्धिराजं खस्वाहा ओम गणानाहं त्वा गणपतिं ममामहे कविना ओम श्रीयक्कान्धाय कल्याणधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम् ओम नमो नारायणाय మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు 4వ రోజు గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, ఆరాధన, కలశారాధన, హోమము, బలిహరణము జరిగినది. అదేవిధంగా ఈరోజు గురువారం సాయంకాలము కలశారాధన, హోమము, గజవాహనము వాల్మీకి వీధిలో తిరుగుతుంది. ఈరోజు స్వామివారి ఉత్సవము కావున భక్తాదులందరూ స్వామివారి సేవకు కృపలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి గ్రామీణ మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన చిట్టి అనవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నేడు ఆలయంలో ఉదయం నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాలను చిట్టి అన్నవరంగా పేరుగాంచిన చిప్పిలి సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
सगुडम्बश्च पूर्णकट्टिनामदे पूर्णकट्टि गोत्रोद्भवश्च श्री सुब्बरामप्पनामदे सा वसुमतीनामदे सा सगुडम्बश्च श्रीवत्स गोत्रोद्भवश्च जीवी प्रसाद अपर హౌసింగ్ పట్టాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ ధనుంజయులు కోరారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఇల్లు లేని ఇదివరకు ఏ పథకం కింద ఇల్లు మంజూరు కాని వారు ఇంటి పట్టా కోసం తమ సమీపంలోని సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఎవరైనా ఇంటి పట్టాల కోసం అర్హులు ఉంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ కింద అర్హులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ వారికి సంబంధించిన ఆధార్ కార్డు, వాళ్ళ రైస్ కార్డు, వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారో ఈ ఆధారాలతో వారికి ఇదివరకు ఎటువంటి సొంత ఇల్లు లేని వాళ్ళు లేదా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రభుత్వ స్కీముల్లో కూడా గృహ రుణం కానీ ఇంటి పట్టా కానీ పొందని వారు అర్హులైన వారు ఉన్నవారు అందరికీ కూడా ప్రస్తుతం మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సర్వీసు అందుబాటులోకి రావడం జరిగింది. కాబట్టి ఇది వరకు చాలామంది కూడా మనకి పీజీఆర్ఎస్ ద్వారా అదేవిధంగా రెవెన్యూ సంస్థల ద్వారా కూడా కొత్తగా ఇంటి పట్టాలు కావాలని, ఇల్లు మంజూరు కావాలని చెప్పి కూడా చాలా అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది. అప్పుడు ఆ సర్వీస్ని మనకి ప్రభుత్వం వారు ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఇంటి పట్టాలకు అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి గ్రామ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకి సంబంధించిన ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు తెలియజేసిన కూడా ప్రొసీజర్ అంతా కూడా చెప్పి అప్లై చేసుకునే విధానం అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సచివాలయంలో కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి డిజిటల్ అసిస్టెంట్ వారి ద్వారా ఇవన్నీ కూడా అప్లై చేసి ఆ అర్హుల జాబితా మేరకు కూడా అవన్నీ విచారణ పూర్తి చేసి విఆర్ఓ నుంచి ఆర్ఐ, తహసీల్దారు, తర్వాత సబ్ కలెక్టర్ గారు లేదా ఆర్డీ గారు ఇవన్నీ కూడా విచారణ చేసి అవన్నీ కూడా లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉంచుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత వారికి ప్రస్తుతం ఉన్న లేఅవుట్లు కానీ లేదా కొత్తగా ప్రభుత్వం లేఅవుట్ వేసి కూడా వారికి పట్టాలు ఇవ్వడము, పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళకి క్వశ్చన్ వాటిలో ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంటి పట్టాల కోసం కూడా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీ డీసీఎల్ లీగల్ సెల్ ప్రతినిధిగా జి దినేష్ కుమార్ రెడ్డి నియామకంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రమేయం లేదని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి సర్కిల్ టీడీపీ కార్యాలయం నందు పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేసిన మదనపల్లి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డికి అధికారిక పదవి కేటాయించారని తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు నిరసనలు తెలపడంతో ఆ పదవిని నిలుపుదల చేసినట్లు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే దినేష్ కుమార్ రెడ్డి తనకు జిల్లా లీగల్ సెల్ ప్రతినిధిగా పదవి లభించిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడంతో ఆయన ఆశ్చర్యపోయారన్నారు. తనకు తెలియకుండా మదనపల్లికి చెందిన ఓ వ్యక్తికి పలువురు రావడం పట్ల ఆయన ఆరా తీశారని, తన కార్యాలయం నుండి పొరపాటున సిఫారసు లెటర్ ఇచ్చారా అని పీఏలను విచారించగా వారు ఎవరికి లెటర్ ఇవ్వలేదని తెలియజేశారని అన్నారు. అయితే కొందరు దినేష్ రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గందరగోళ పరిస్థితులు నెలకొల్పారన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు జిల్లా మంత్రి సిఫారసుతో ఈ పదవిని ఇప్పించినట్లు తెలిసిందన్నారు. ఇటువంటి చర్యలు పార్టీ ఐక్యతను దెబ్బతీస్తాయని, కేవలం ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. గుడ్డకాల్చి ఇతరులపై వేసే విధానాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన దినేష్ రెడ్డి న్యాయవాది ఏపీడీసీఎల్ లీగల్ సెల్ కన్వీనర్గా ఇక్కడ ప్రభుత్వం నియమించడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడడం, దానిని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు, మన అబ్జర్వర్ శివరాం ప్రతాప్ గారు కలిసి వెంటనే సంబంధిత వ్యక్తులకు తెలియజేసి రద్దుపరచడం జరిగింది. నిజానికి మేము గట్టిగా తెలుగుదేశం కార్యకర్తలు కోరుకున్నది ఏమంటే, కష్టపడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ముందుగా ఇచ్చేస్తున్నారు. గతంలో వినియోగదారుల ఫోరం సభ్యునిగా
విఎస్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు దినేష్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తలకు పదవులు ఇస్తే ఎవరు కూడా ఏమీ మాట్లాడరు. ఇప్పుడు ప్రభాకర్కి ఇచ్చారు, సర్పంచ్కి ఓకే, తాజ్ ఖాన్కి ఇచ్చారు హోటల్కి, ఆయన కష్టపడ్డ కార్యకర్త. అటువంటి వాళ్ళకి ఇస్తే ఇబ్బంది ఉండదు. పార్టీ సభ్యత్వం లేనటువంటి వాళ్ళకి ఇస్తే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది రాష్ట్ర స్థాయిలో పదవులు అనిపించినటువంటి ఒక వ్యక్తి లెటర్ ఇచ్చి మంత్రికి సన్నిహితంగా ఉండడం వల్ల మంత్రి రికమెండ్ చేస్తే అతనికి పదవి వచ్చింది దినేష్ రెడ్డికి. దీనిని కార్యకర్తలందరూ వ్యతిరేకిస్తే శాసనసభ్యులు ఇప్పించినట్లుగా సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ దినేష్ రెడ్డి అనే వ్యక్తి పూల బొకే తెచ్చి ఎమ్మెల్యే గారికి ఇవ్వబోయాడు. నాకు పదవి వచ్చిందని చెప్తే ఎమ్మెల్యే గారే షాక్ అయ్యారంట. ఎట్లొచ్చింది పదవి, మనమేమన్నా మన ఆఫీసు నుండి లెటర్ ఇచ్చామా ఏమీ, వాళ్ళందరూ పిఎల్కి చెప్పి అంతా వెరిఫై చేస్తే ఆఫీసు నుండి లెటర్ ఇవ్వాల. మళ్ళా అర్థమైంది ఏమంటే రాష్ట్ర స్థాయి నాయకుల చొరవతో ఈ పదవి వచ్చింది అని చెప్పి చేశారు. కానీ బట్ట కాల్చి ఎదుటోళ్ళు వేసే విధంగా సోషల్ మీడియాలో ఎమ్మెల్యేతో కలిసి దినేష్ రెడ్డి ఇచ్చే బుకేని వైరల్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి వ్యక్తికి నేను ఇప్పించానని చెప్పే ధైర్యం ఉన్నా ఉండాలా. ఈ విధంగా దొంగగా పదవులు ఇప్పించేసి రద్దు చేసిన తర్వాత ఎదుటోళ్ళు ఇప్పించారు ఎదుటోళ్ళ మీద వేయడము భావ్యం కాదు. ఇకనైనా ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మాకు వచ్చిన సమాచారం ఏమిటంటే మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ప్రమేయం ఇందులో ఏమాత్రమో లేదు. ఆ దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి కరడుగట్టిన వైసీపీ నేతకు షాజాన్ బాషా గారు ఎక్కడ కూడా అతని సిఫారసు పత్రం గాని అతనికి ఇప్పించడంలో నోటి మాట గాని ఏమీ లేదు. దానికి ఇప్పించడానికి కొంతమంది మా పార్టీలో రాష్ట్ర స్థాయిలో తిరుగులాడేటువంటి కొంతమంది ప్రముఖులు మంత్రితో సన్నిహిత సంబంధం ఉండడం వల్ల మంత్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలియకపోవడం వల్ల ఆ దినేష్ కుమార్ రెడ్డి అంటే వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టడం వాస్తవము. మా అందరితో కూడా పార్టీ పెద్దలు మాట్లాడిన తర్వాత వెంటనే ఆ జీవోను గౌరవ శాసనసభ్యులు గారు అధినాయకుడి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా మా నియోజకవర్గ అబ్జర్వర్ శివరాం ప్రతాప్ గారు, షాజాన్ బాషా గారు శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఆ జీవోను రద్దుపరిచి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కూడా తెలిపి, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధినేత శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి ఆ జీవోను రద్దుపరిచి అతనికి ఆ పదవి నుండి విముక్తులు చేసి మా అందరికీ కూడా ఆర్జే వెంకటేశ్వర గారు, నవీన్ అన్న, సుధాకర్ అన్న గారికి, రాజన్న గారికి అందరికీ మా అందరికి ఆమోదం తెలిపిన తర్వాత ఆ పదవిని దినేష్ కుమార్ రెడ్డిని రద్దుపరిచి తెలియజేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము చల్లబడ్డాము, సంతోషపడ్డాము. మేము ఒకటే చెప్తాము, పార్టీ అధిష్టానానికి 1000 మంది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు వదిలేటువంటి కార్యకర్తకు ఏ పదవి ఇవ్వకపోయినా ఎవరు బాధపడరు. ఇలాంటి వైసీపీ పార్టీ వాళ్ళకు మన పార్టీలో అడ్డదారులు ఇస్తే ఎంతటి వారైనా ఎదిరించి ఇలాంటి జీవోలు మళ్లీ తెప్పించి ఆ పదవులను రద్దు చేసేదానికి ఆర్జే అన్నతో సహా మేమందరం కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్. మాకు ఎనలేనటువంటి గౌరవం ఇష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఉండి ఇటువంటి తప్పులు చేయడం మీ మనసాక్షికి తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దినేష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మా ఆర్జే అన్న చెప్పినట్లు గౌరవ శాసనసభ్యుల దగ్గరకు వచ్చి నాకు ఫలానా పోస్ట్ వచ్చిందన్నాను, వస్తే నీకు ఏ విధంగా వచ్చిందయ్యా అని ఆశ్చర్యపడిపోయి కార్యాలయంలో ఉన్నటువంటి పిఎల్ అందరినీ పిలిచి మన ఆఫీస్ నుంచి ఎవరైనా లెటర్ పోయిందా, ఇది ఎట్లొచ్చింది ఏమి కనుక్కున్న తర్వాత మన గౌరవ ఆర్జే అన్న గాను మధున్న వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా అతనికి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అదేవిధంగా సంబంధిత తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే రద్దు చేయించినటువంటి నాయకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు షాజాన్ బాషా మమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తూ అన్ని వర్గాలను దగ్గర తీసుకుని
అందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే షాజాన్ బాషా. ఇటువంటివి మీరు సోషల్ మీడియాలో చౌకబారినటువంటి పోస్టులు పెట్టి ఎమ్మెల్యే యొక్క ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే మేము కూడా కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. మేము కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి మేము రాజకీయాల్లోకి వచ్చినాం. మీరు అందరిలాగా డబ్బు సంపాదించాలా, సెటిల్మెంట్ చేయాలా, పంచాయతీలు చేయాలని మేము రాజకీయాలు లేదు. మీరు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమాలు మానకపోతే మేము నిజమైన కార్యకర్తలం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మాకు ప్రాణ సమానమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ అన్న దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఐటీ హబ్ డిక్సన్ కంపెనీ వెనుకున్న పంట పొలాల్లో స్క్రాప్ నిల్వ చేసే ప్రాంతంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించి స్క్రాప్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్క్రాప్ నిల్వ ఉంచిన ప్రాంతంలో ఉన్నటువంటి పొగలు రావడం ప్రారంభమయ్యాయి. అవి ఉండుండి అగ్నికీలలుగా మారి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. స్టాక్ ఉంచిన వేస్ట్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇస్తూ తిరుపతి నుండి 2 ఫైర్ ఇంజన్లు, శ్రీకాళహస్తి నుండి 1 ఫైర్ ఇంజన్, ఎయిర్పోర్ట్ నుండి మరో ఫైర్ ఇంజన్, డిక్సన్ కంపెనీకి చెందిన ఇంకో ఫైర్ ఇంజన్ పిలిపించి మంటలను అదుపు చేశారని తెలియజేశారు. ఢిల్లీకి చెందిన కాంట్రాక్టర్ సింగ్ వేస్ట్ మెటీరియల్ గోడౌన్ నుంచి స్మగ్లింగ్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో చుట్టుపక్కల ఉన్న కంపెనీలలో తయారవుతున్న ప్రముఖ కంపెనీల యాక్స్ సిరీస్లను, ఐఫోన్ ఛార్జర్ కేబుల్స్లను కంపెనీలకు తెలియకుండా వేస్ట్ మెటీరియల్ గోడౌన్లో దాచి ఉంచి వాటిని ఢిల్లీలో ఉన్న సింగ్ అనే వ్యక్తికి, చైనాకు సంబంధించిన డూ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కర ముందుకు వెళ్ళిపోతాం, మన బండి వెళ్ళిపోచేస్తుంది. స్టార్టింగ్ ముందర ఉంది కదా, అది ఆరుతా ఉన్నాం. మనం రోజు అసలు ఆపుతున్నాం. జేసీబీ 2 నిమిషాలు గ్యాప్ ఇస్తాము, మనం 10 రోజులు ఇస్తాము. వాళ్ళు దాంట్లో ఆరుతా ఉన్నాం. ముందర హౌస్ వేసుకొని ఆరుతా ఉన్నాం. సరేనా? స్టార్టింగ్ ఉంది కదా మన గేట్ కదా, ఆ లెఫ్ట్ కదా ఆపుకుంటాం. లేడీ ఏ ప్లాన్కి వెళ్ళాము ఎందుకు మరి ఉదయం 11:15 తిరుపతి అగ్నిమాపక కేంద్రంకు డిక్సన్ కంపెనీకి సంబంధించిన స్క్రాప్ మరియు ఇంకొన్ని కంపెనీలకు సంబంధించిన స్క్రాప్ డంప్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించిందని మనకు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ రాగానే వెంటనే తిరుపతి అగ్నిమాపక కేంద్రంలో ఉన్న 2 ఫైర్ ఇంజన్లు, ముందస్తు జాగ్రత్తలుగా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక క్రాష్ టెండరు, ఫైర్ టెండరు మరియు డిక్సన్ కంపెనీ యొక్క ఫైర్ ఇంజను మరియు దగ్గరగా ఉన్న అగ్నిమాపక కేంద్రం కాళహస్తి నుంచి ఒక ఫైర్ ఇంజన్ ఆదేశించి వెంటనే బయలుదేరి రావడం అయింది. ఇక్కడికి వచ్చిన వెంటనే స్క్రాప్ ప్లాస్టిక్తో సంబంధించిన వస్తువులు కావాలి, విపరీతమైన స్మోక్ వచ్చి మంటలు వచ్చి భయానకరంగా ఉన్నది. మ్యాటర్ మా ఫైర్ ఇంజన్స్తో అన్నిటి కృషి చేసి ఇప్పుడు ఫైర్ కంట్రోల్ చేశాము. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. దాని పరిశీలనలో విచారణలో ఉన్నది. ఆ యాజమాన్యం వచ్చి వాళ్ళని విచారించిన తర్వాత కారణం తెలుస్తుంది. ఇప్పటికైతే ఈ డంప్ యార్డులో ఒక అగ్ని ప్రమాదం సంభవించి ఇక్కడ ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. కాకపోతే ఇక్కడ ఉన్న డిక్సన్ ఈ వికృతమాలలో EMC 1, 2లో ఉన్న కంపెనీస్ అంతా కూడా ఈ ఎండుగడ్డి లేకుండా నీట్గా సేద్యం చేసి పెడితే అగ్ని ప్రమాదాలు పక్కకు స్ప్రెడ్ కాకుండా ఉంటాయని అందరికీ చెప్పడమైంది. మరియు ఈ కంపెనీలందరికీ కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్ అనేది ఈ వారంలో అందరికీ కలిగిస్తాము. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ కుమార్.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వర్ధిల్లాలి. మన ఈ దినము ప్రపంచవ్యాప్తమైన వరల్డ్ రెడ్ క్రాస్ డే. డాక్టర్ హెన్రీ గారు ఆనాడు ఈ జర్మన్కు బ్రిటిషర్స్కు జరుగుతున్న యుద్ధంలో అనేక మంది క్షతగాతులై ప్రజలందరూ వికలాంగులే, సైనికులు అందరూ అక్కడ పల్లెలు గ్రామ ప్రజలు అందరూ వికలాంగులుగా ఇదేంటంటే వాళ్ళ సేవ చేసేవాళ్ళు ఎవరు లేక, రక్షణ వ్యవస్థ లేక, వాళ్ళ అనారోగ్యాలతో ఈ కరువు కాటకాలతో ఇచ్చేస్తుంటే ఆనాడు ఇండియన్ రెడ్ క్రాస్ ప్రారంభించి అనేక దేశాల యొక్క రాజులందరినీ కూడా కలిసి వారికి అందరినీ కూడా ఒప్పించి ఆనాడు రెడ్ క్రాస్ సేవ ద్వారా సేవలు చేస్తూ వైద్య సహాయము ఇతర సేవలు చేశారు. ఆ తర్వాత అనేక విపత్కర వరదలు, ఉప్పెనలు వచ్చిన సమయాల్లోనూ వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ అనేక సేవలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వైద్య సేవల్లో అతి గణనీయమైన సేవలు చేస్తున్నది. మన మదనపల్లిలో కూడా గత 50 ఏళ్ల పై నుంచి కూడా మనకు పెద్దలందరూ కూడా అనేక ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వచ్చారు. గత 20 ఏళ్ళ నుంచి కూడా మన మదనపల్లిలో మనం రెడ్ క్రాస్ ద్వారా అనేక వైద్య సేవలు, ముఖ్యంగా విపత్తుల సమయంలో పల్లెల్లో కాలినప్పుడు పాత్రలు, వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చి ఎంతో సేవ చేశాము. కరోనా విషయంలో కూడా మా మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చింది నేను. అలాగే మన మెంబర్స్ ద్వారా కోడిగుడ్లు, శానిటరీ వర్కర్స్కు సోప్స్ అన్నీ కూడా ఇచ్చాము. టౌన్లో అంతా కూడా శానిటైజర్స్ అన్నీ కూడా పంచాము. మాస్కులు అన్నీ కూడా పంచాము. ఇలా ఎన్నో సేవలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మన సంస్థ ద్వారా ఎన్నో సేవలు చేస్తాం. మే 8 ఓల్డ్ రెడ్ క్రాస్ డే. ఈ ఓల్డ్ రెడ్ క్రాస్ డేని ప్రారంభించింది హెన్రీ డ్యునాంట్. ఈయన స్విస్ దేశీయుడు. ఈయన ప్రపంచ యుద్ధంలో గాయపడిన వాళ్ళకు, క్షతగాతులకు వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు లేనందున ఒక సేవాభావంతో ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించాడు. ఈ రెడ్ క్రాస్ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలకు ప్రాకింది. ఈ రెడ్ క్రాస్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో తీసుకుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ అనే పేరుతో అయింది. యాక్చువల్గా అయితే రెడ్ క్రాస్ సొసైటీ అని స్థాపించాడు. ఈయన చేసిన సేవలకు కాను అతనికి 1901 సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఈయన సేవలకు అందరూ స్పందించి ఒక్కొక్క దేశంలో ఆయనలాగే సేవాభావంతో సేవలు చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దేశంలో పెట్టిన ఆయా సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలు, ఇట్లా మేము కూడా గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకు కానీ ఇంకొక ఏదైనా కరువు, విపత్తులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో అయితే ఎన్నో సేవలు చేశాము. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని మే 8న ఈ ఇండియన్ రెడ్ క్రాస్ డేని జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఈరోజు జాన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని కానీ మదనపల్లి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఇంకా మంచి సేవా కార్యక్రమం చేయాలని, ఇంతకుముందు కంటి వైద్య శిబిరాలు చాలా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలా వైద్య శిబిరాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మదనపల్లి పురపాలక సంఘానికి సంబంధించి 40 సంవత్సరాల ముందు జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల. మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన కమిషనర్. రేషన్ కార్డులకు సంబంధించి 7 రకమైన సేవలు అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్న తహసీల్దార్ ధనుంజయులు. నూతన రేషన్ కార్డు కావలసిన వారు సచివాలయం ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన తహసీల్దార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.